సిద్ధం నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టబోతున్నాడు. ఎన్నికల ప్రచార బేరికి ఇడుపులపాయలో శ్రీకారం. తొలి రోజు కడప పార్లమెంటు పరిధిలో నిర్వహణ, వేంపల్లి, వీరపునాయనపల్లి, ఎర్లగట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర. ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆలగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకున్న ముఖ్యమంత్రి రాత్రి అక్కడే బస శిబిరంలోనే బస చేరున్న సీఎం జగన్. మొత్తానికి బస్సు యాత్ర మొన్నటి వరకు అయితే సిద్ధం సభలు పెట్టేసుకున్న ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా పోబోతుంది. ప్రారంభం వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైతే బహిరంగ సభ పొద్దుటూరు బైపాస్ రోడ్లో బస, నంద్యాల జిల్లా ఆలగడ్డ బైపాస్ రోడ్లోని శిబిరంలో బస. బస్సులో ఇది ఒకరు జరగబోయే చర్య. రోజు ఇలానే ఉంటుంది. ఇక బస్సు యాత్రలు జరిపి బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడే నిద్ర తీస్తున్నట్టు ఆయా ప్రాంతంలో ఎక్కడైతే అయిపోతుందో అక్కడే ఇక ఎన్నికల ప్రచారం 21 రోజుల పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అంటే 1 మంత్, ఇక ఆల్మోస్ట్ 1 మంత్ వాళ్ళకి ఇడుపులపాయ ఇచ్చాపురం అనేది కలిసి వచ్చింది కాబట్టి గతంలో వైఎస్ రాజశేఖర్ అవును వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా ఇడుపులపాయ నుంచే ప్రతి కార్యక్రమాన్ని ఇడుపులపాయ నుంచే స్టార్ట్ చేస్తారు. ఇక అందరికీ న్యాయం మన లక్ష్యం అంటూ దేశ న్యాయస్థానంలో 50% పైగా మహిళలు, న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లు. దేశ భవిష్యత్తు యువతపైన ఆధారపడి ఉంది. యువత విద్యతో పాటు ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న మాట్లాడింది. అందరికీ న్యాయం అనేది మన లక్ష్యం అంటూ ఆయన మాట్లాడారు. ఏపీ బీజేపీలో కోట్లకు సీట్లు అంటూ టీడీపీ నేత మీనాక్షి నాయుడు మేనల్లుడికి